వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఈ ఎండలకి ప్రతి ఒక్కరు కూడా అల్లాడిపోతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా బయటికి రావాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. అసలు బయటకు వస్తే వడదెబ్బ తగిలేలాగా అనిపిస్తోంది. ఇలాంటి టైంలో ఒక చల్లటి కబురు మనకి అందింది. ఇక రానున్న 5 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అసలు ఈ వర్షాలు ఎప్పుడు పడతాయి, ఏ విధంగా ఉంది వాతావరణం అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో వేర్వేరు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయందుర్గంలో జోరు వాన కురిసింది. రోడ్లపై వర్షపు నీరు పొంగి పొర్లుతోంది. వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మరోవైపు అల్లూరి జిల్లా ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. రుతుపవనాల రాకతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 3 నుంచి 4 రోజులలో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ, కోస్తా, ఆంధ్రాలోని మరికొన్ని ప్రాంతాలలో ప్రవేశించే అవకాశం ఉందన్నారు. నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ ఉదయం దక్షిణ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. మరోవైపు నేడు మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని నారాయణపేట, ఆంధ్రప్రదేశ్లోని నరసారాపురం మీదుగా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది. వీటి ప్రభావంతో రాబోయే 3 నుంచి 4 రోజులలో తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.